నమస్కారం. మన స్మార్ట్ఫోన్ నుండి ల్యాప్టాప్ వరకు మనల్ని చుట్టుముట్టిన ప్రతి ఎలక్ట్రానిక్ పరికరం వెనుక ఒక అద్భుతం దాగుంది. అదేంటంటే ఒక ఆధునిక కంప్యూటర్ చిప్కు శక్తినివ్వడం. ఇది వినడానికి సింపుల్గా ఉన్నా నిజానికి ఇది మన అరచేతిలో ఇమిడిపోయే ఒక చిన్న నగరానికి పవర్ సప్లై ఇవ్వడం లాంటిది. అదో పెద్ద ఇంజనీరింగ్ పజిల్. సో అస్సలైన ప్రశ్న ఇదే. ఒక్కసారి ఆలోచించండి. వందల కోట్ల చిన్న చిన్న భాగాలు అన్నింటికీ ఒకేసారి ఒకే క్షణంలో ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా కరెంటు కావాలి. మరిదెలా సాధ్యం? రండి ఈరోజు ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. దీనికి సమాధానం చాలా సింపుల్. ఒక అద్భుతమైన పోలికలో ఉంది. మనం ఒక చిప్పును ఒక చిన్న నగరంగా ఊహించుకుంటే దాని పవర్ నెట్వర్క్ ఒక పూర్తి స్థాయి సిటీ పవర్ గ్రిడ్ లాంటిది అనమాట. ఈ పోలిక మనకు ఈ మొత్తం విశ్లేషణలో దారిచూపుతుంది. సరే, ఇక మొదలు పెడదామా? ఇంజనీర్లకు కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు అవసరం. ఉదాహరణకి యూపీఎఫ్ ఫైల్. ఇది ఏ ఏరియాకు ఎంత పవర్ ఇవ్వాలో చెప్పే రూల్ బుక్ లాంటిది. సేఫ్ ఫైల్ ఏమో ఏ బ్లాక్కు ఎంత కరెంట్ కావాలో అంచనా వేస్తుంది. ఇక ఫ్లోర్ ప్లాన్ .db అంటే మన చిప్ సిటీకి సంబంధించిన అసలైన మ్యాప్. సరే, ముందుగా అసలు పవర్ ప్లానింగ్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఇది మనం నిర్మించబోయే ఆ సూక్ష్మ నగరానికి సంబంధించిన ఎలక్ట్రికల్ బ్లూ ప్రింట్ లాంటిది. అంటే పవర్ ప్లానింగ్ అనేది చిప్ డిజైన్లో చాలా కీలకమైన మొదటి అడుగు. అసలు డేటాను తీసుకువెళ్లే సిగ్నల్ వైర్లను వెయ్యకముందే విద్యుత్ సరఫరా కోసం ఒక పటిష్టమైన ఫౌండేషన్ వెయ్యాలి. ఇల్లు కట్టే ముందు పునాది ఎంత ముఖ్యమో ఇది అంతే. ఈ పునాది సరిగ్గా ఉంటేనే ఆ చిప్ సరిగ్గా పనిచేస్తుంది. సరే, పునాది గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మన సూక్ష్మ నగరం యొక్క అసలు పవర్ గ్రిడ్ ఎలా నిర్మిస్తారో చూద్దాం. పెద్ద పెద్ద పవర్ లైన్ల నుండి మొదలుపెట్టి లోపలికి ఎలా వెళ్తుందో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ముందుగా ఉండేవి ఈ పవర్ రింగ్స్. ఇవి మన నగరానికి మెయిన్ పవర్ లైన్స్ లాంటివి. ఇవి చిప్ అంచుల వెంబడి ఒక రింగ్ లాగా ఉండి మొత్తం చిప్కు కావాల్సిన హెవీ పవర్ను తీసుకొస్తాయి. ఇక్కడ వీడీడీ అంటే పవర్ సప్లై, విఎస్ఎస్ అంటే గ్రౌండ్. ఈ రెండు ఉంటేనే కదా సర్క్యూట్ పూర్తయ్యేది. రింగ్స్ నుండి పవర్ను తీసుకుని చిప్ లోపలి భాగాలకు పంపిణీ చేసేవే ఈ స్ట్రైప్స్. ఇవి మన నగరంలోని మెయిన్ రోడ్స్ లాంటివి. ఒక గ్రిడ్ లాగా ఏర్పడి చిప్లోని అన్ని ఏరియాలకు పవర్ సమానంగా అందేలా చూస్తాయి. ఇక ఫైనల్గా ఈ రైల్స్. ఇవి చాలా సన్నగా సూక్ష్మంగా ఉంటాయి. ఇవి మన నగరంలోని సన్నని సందుల్లాంటివి. స్ట్రైప్స్ నుండి పవర్ను తీసుకుని చిప్లోని ప్రతి ఒక్క చిన్న ట్రాన్సిస్టర్కు, అంటే ప్రతి ఇంటికి నేరుగా కరెంట్ కనెక్షన్ ఇస్తాయి. చూశారుగా ఈ నిర్మాణం ఎంత పక్కాగా ఉందో. అతిపెద్ద రింగ్స్ నుండి స్ట్రైప్స్ ద్వారా చివరికి అతి చిన్న రైల్స్కు పవర్ చేరుతుంది. ఇది ఒక పర్ఫెక్ట్ హైరార్కీ అన్నమాట. ఇప్పుడు ఈ ఇమేజ్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఇది. ఇక్కడ నీలం రంగులో ఉన్నది వీడీడీ రింగ్ అంటే పవర్, ఆకుపచ్చ రంగులో ఉన్నది విఎస్ఎస్ రింగ్ అంటే గ్రౌండ్. ఇవి రెండూ కలిసి లోపల ఉన్న డొమైన్ 1, డొమైన్ 2 లాంటి వేర్వేరు భాగాలను ఎలా చుట్టుముట్టాయో చూడొచ్చు. వీటికి పవర్ ఈ రింగ్స్ నుండే వెళ్తుంది. మన నగరంలో అన్ని ప్రాంతాలకు ఒకే రకమైన పవర్ అవసరం ఉండదు కదా. కొన్ని ఏరియాలకు ఎక్కువ పవర్ కావాలి, కొన్నింటికి తక్కువ. చిప్లో కూడా అంతే. దీంతో మనకు పవర్ డొమైన్స్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ పరిచయం అవుతుంది. యూపీఎఫ్ అనేది ఒక రూల్ బుక్ లాంటిది. ఇది ఇంజనీర్లకు ఏ డొమైన్కు ఎంత వోల్టేజ్ ఇవ్వాలి, ఏ డొమైన్ను వాడనప్పుడు పవర్ ఆఫ్ చేయాలి అనే రూల్స్ అన్నీ చెప్తుంది. దీనివల్ల పవర్ ఆదా అవుతుంది, చిప్ ఇంకా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. కానీ ఇక్కడో సమస్య ఉంది. మనమొక పవర్ డొమైన్ను ఆఫ్ చేసినప్పుడు దాని పక్కనే ఉన్న యాక్టివ్ డొమైన్కు దాని నుండి అర్థంలేని గార్బేజ్ సిగ్నల్స్ వెళ్లే ప్రమాదముంది. ఇది యాక్టివ్ డొమైన్ పనితీరును దెబ్బతీస్తుంది. మరి దీనికి పరిష్కారమేంటి? ఈ ప్రాబ్లంకి సొల్యూషనే ఈ ఐసోలేషన్ సెల్స్. ఇవి సేఫ్టీ గేట్స్ లాంటివి. ఇక్కడ చూడండి, షట్డౌన్ అయిన డొమైన్ నుండి వచ్చే సిగ్నల్ ఈ ఐసోలేషన్ సెల్ గుండా వెళ్ళినప్పుడు అది ఆ సిగ్నల్ను సురక్షితమైన 0 లేదా 1గా మార్చి యాక్టివ్ డొమైన్కు పంపుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ఒక రక్షణ కవచం లాంటివి. సరే, ఇప్పుడు ఇంకో ఛాలెంజ్ చూద్దాం. మన నగరంలోని కొన్ని ఏరియాలు 1 వోల్ట్తో, మరికొన్ని 1.5 వోల్ట్తో పనిచేస్తున్నాయనుకుందాం. ఇప్పుడు ఒక సిగ్నల్ తక్కువ వోల్టేజ్ ఏరియా నుండి ఎక్కువ వోల్టేజ్ ఏరియాకి వెళ్లాల్సి వస్తే పరిస్థితి ఏంటి? ఈ సమస్యకు పరిష్కారమే లెవెల్ షిఫ్టర్లు. ఇవి స్పెషల్ ట్రాన్స్ఫార్మర్లు లాంటివి. ఒక వోల్టేజ్ లెవెల్ నుండి ఇంకో లెవెల్కి సిగ్నల్ను సేఫ్గా మారుస్తాయి. తక్కువ వోల్టేజ్ నుండి ఎక్కువకు మార్చడం లేదా ఎక్కువ నుండి తక్కువకు మార్చడం, ఇవి రెండూ చేస్తాయి. దీనివల్ల డేటా కరప్ట్ అవ్వకుండా ఉంటుంది. వీటిని
ఎమర్జెన్సీ పవర్తో నడిచే సేఫ్ లాకర్స్ అనుకోవచ్చు. ఒక జిల్లా మొత్తం పవర్ ఆదా చేయడానికి స్లీప్ మోడ్లోకి వెళ్ళినప్పుడు కూడా ఈ రిజిస్టర్లు వాటిలోని ముఖ్యమైన సమాచారాన్ని మాత్రం మర్చిపోకుండా భద్రంగా దాచుకుంటాయి. ఇప్పటిదాకా అంతా బానే ఉంది, కానీ మన ఈ సూక్ష్మ పవర్ గ్రిడ్కు ఇద్దరు పెద్ద శత్రువులు ఉన్నారు. వాళ్లని ఎదుర్కోకపోతే గ్రిడ్ మొత్తం ఫెయిల్ అయ్యే ప్రమాదముంది. వాళ్ళెవరో ఇప్పుడు చూద్దాం. మొదటి శత్రువు ఐఆర్ డ్రాప్. ఇందులో స్టాటిక్ ఐఆర్ డ్రాప్ అంటే వైర్ రెసిస్టెన్స్ వల్ల సహజంగా జరిగే చిన్న వోల్టేజ్ లాస్. కానీ డైనమిక్ ఐఆర్ డ్రాప్ చాలా ప్రమాదకరమైనది. చిప్లోని లక్షలాది ట్రాన్సిస్టర్లు ఒకేసారి ఆన్ అయినప్పుడు అవి అకస్మాత్తుగా భారీగా కరెంట్ లాగేస్తాయి. దీంతో వోల్టేజ్ సడన్గా పడిపోతుంది. ఇది ఒకేసారి సిటీలో అందరూ ఏసీలు ఆన్ చేస్తే ఏమవుతుందో అలాగనమాట. మరి ఇంజనీర్లు ఈ ఐఎన్ఈ డ్రాపును ఎలా ఎదుర్కొంటారు? వాళ్లు మందమైన వైర్లను వాడతారు, లేయర్ల మధ్య ఎక్కువ కనెక్షన్లు పెడతారు, అలాగే డీక్యాప్ సెల్స్ అనే చిన్న పవర్ బ్యాంక్స్ లాంటి వాటిని అక్కడక్కడ పెడతారు. సడన్గా పవర్ డిమాండ్ పెరిగినప్పుడు ఈ డీక్యాప్ సెల్స్ వెంటనే శక్తిని అందించి వోల్టేజ్ను స్థిరంగా ఉంచుతాయి. ఇక రెండో శత్రువు ఎలక్ట్రోమైగ్రేషన్. ఇవి చాలా నెమ్మదిగా జరిగే ప్రమాదం. సింపుల్గా చెప్పాలంటే వైర్ల అరుగుదల. నిరంతరం కరెంటు ప్రవహించడం వల్ల వైర్లోని మెటల్ అణువులు మెల్లగా కదిలిపోతాయి. కాలక్రమేణా వైర్ సన్నబడిపోయి చివరికి తెగిపోతుంది. ఇది హెవీ ట్రాఫిక్ వల్ల రోడ్డుపై గుంతలు పడటం లాంటిది. ఈ ఎలక్ట్రోమైగ్రేషన్ సమస్యను నివారించడానికి ఇంజనీర్లు ఐఆర్ డ్రాప్ కోసం వాడిన టెక్నిక్స్నే చాలా వరకు వాడతారు. వెడల్పాటి వైర్లు వాడటం, ఎక్కువ కనెక్షన్స్ పెట్టడం, స్ట్రాంగ్ మెటల్ లేయర్స్ వాడటం, ఇలాంటివి చేయడం ద్వారా కరెంటు సాంద్రతను తగ్గించి వైర్ లైఫ్ని పెంచుతారు. ఇది ఫైనల్ ఇన్స్పెక్షన్ లాంటిది. పవర్ సప్లైలన్నీ కరెక్ట్గా ఉన్నాయా? పవర్ అన్ని ప్రాంతాలకు సమానంగా వెళ్తుందా? ఐఆర్ డ్రాప్ మనం అనుకున్న పరిమితుల్లోనే ఉందా? గ్రిడ్లో ఎక్కడా కనెక్షన్లు తెగిపోలేదు కదా అని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఇక్కడ చాలా కఠినమైన రూల్ ఒకటి ఉంది. ఈ మొత్తం డిజైన్ పాస్ అవ్వాలంటే మొత్తం ఐఆర్ డ్రాప్ సప్లై చేసే వోల్టేజ్లో 5% కన్నా తక్కువుండాలి. ఒక్క పాయింట్ ఎక్కువైనా సరే డిజైన్ ఫెయిల్ అయినట్టే. మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టాలి. చివరిగా మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఈ పవర్ ప్లానింగ్ అనేది చాలా క్లిష్టమైనది, మన కంటికి కనిపించనిది. కానీ మనం వాడే ప్రతి స్మార్ట్ఫోన్, కంప్యూటర్, గ్యాడ్జెట్ సరిగ్గా పనిచేయడానికి ఇదే అత్యంత ముఖ్యమైన కనిపించని పునాది. సో ఇప్పటివరకు మనం చూసిన ఈ సవాళ్లన్నింటినీ అధిగమించిన తర్వాత ఒక పర్ఫెక్ట్ పవర్ ప్లాన్ ఎలా ఉండాలి, దాని విజయానికి కొలమానమేంటి ఇప్పుడు చూద్దాం. ఒక గొప్ప పవర్ ప్లాంట్ అంటే అది మొత్తం చిప్కు స్థిరమైన, నమ్మకమైన ఏకరీతి శక్తిని అందించాలి. అది తక్కువ స్థలాన్ని తీసుకోవాలి, ఐఆర్ డ్రాప్ మరియు ఎలక్ట్రోమైగ్రేషన్ లాంటి సమస్యలను తట్టుకోవాలి. అప్పుడే ఆ చిప్ ఎక్కువ కాలం సమర్థవంతంగా పనిచేస్తుంది. సరే, మనం ఈ విశ్లేషణను భవిష్యత్తు గురించి ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగిద్దాం. టెక్నాలజీ ఇప్పుడు 3D వైపు వెళ్తోంది. అంటే మన సూక్ష్మ నగరాలు ఇప్పుడు ఆకాశహర్మ్యాలుగా మారుతున్నాయి. మరి వాటికి పవర్ ఎలా ఇస్తారు? ఇది భవిష్యత్ ఇంజనీర్లు పరిష్కరించాల్సిన ఒక కొత్త, అద్భుతమైన సవాలు. వాళ్లు దాన్ని ఎలా సాధిస్తారో చూడాలి. అది మరో రోజు మాట్లాడుకోవాల్సిన కథ.